నువ్వు గణేష్ నువ్వు కద్దా తీసుకుంటా ఊరా తీసుకొని ఇంటికాడ ఇచ్చేసి మా ఇంటికా డాడీ ఒకరు ఇక క్లాత్ ఇది కనెక్ట్ కాలే గింబల్ కనెక్ట్ కాలే అట్లా కాదు నానేది ఒకరిని ఫోకస్ వీడియో అట్లా లేదు అట్లా వీడియోలో కనెక్ట్ అవుతుంది హలో హలో స్వామి చెప్పండి స్వామి అరవింద్ తెలంగాణ పట్టణ అధ్యక్షుడు నూరు తిరుపతి ఇక్కడ ఏరియా సామాన్య కమిటీ అన్నా స్వామి ఏడున్నా స్నానం చేసినావా ఒక చిన్న హెల్ప్ చేస్తావా నాకు స్నానం చేసినావు పోనీ కొంచెం తొందరగా చిన్న పని ఉన్నది రామాయణం చైర్మన్ రవీంద్రరావు గారు వేరేనా కార్పొరేట్ ఉత్తర్వులు स्वतंत्र भारत की गौरव एमएलए गारू जెండా स्वतंत्र भारत की जय, महात्मा गांधी की जय।
स्वतंत्र भारत की जय। जय तेलंगाना। जय तेलंगाना। రామగుండ నియోజకవర్గ టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి గౌరవ ప్రజాప్రతినిధులకు, టీఆర్ఎస్ పార్టీ నాయకులకు, తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం నాయకులకు, వివిధ స్వచ్ఛంద సేవా సంస్థ ప్రతినిధులకు, యువకులకు, మహిళా సోదరులకు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా 73వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత స్వాతంత్ర ఫలాలను అందరికీ అందేటువంటి విధంగా భారత రాజ్యాంగాన్ని రూపకల్పన చేసినటువంటి సందర్భంలో ఈ యొక్క రాజ్యాంగం అమలవుతున్నటువంటి దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ యొక్క గణతంత్ర వేడుకలను మనం అందరం కూడా నిర్వహించుకోవడం జరుగుతూ ఉన్నది. భారతదేశాన్ని పరిపాలన చేసినటువంటి రాష్ట్రాలు ఇలా తెలంగాణ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నేతృత్వంలో విభిన్న కులాలకు, విభిన్న మతాలకు, అన్ని సంస్కృతులకు అందరికీ కూడా సమన్యాయం కల్పించే విధంగా పరిపాలన చేస్తున్నటువంటి సందర్భం తెలంగాణ రాష్ట్రంలో జరుగుతూ ఉన్నది. భారతదేశంలో విభిన్న జాతులు, విభిన్న మతాలకు, విభిన్న కులాలకు నిలయమైనటువంటి మన భారతదేశంలో ఈరోజు పరిపాలనను ఆధిపత్యంలోకి తీసుకునేటువంటి ఒక చర్యలు, స్వయం పరిపాలన కావాలని కోరుకునేటువంటి రాష్ట్రాలకు కూడా ఈరోజు కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యల మూలాన భారతదేశంలో రాజ్యాంగానికే విఘాతం కలిగించేటువంటి చర్యలకు పాల్పడడం జరుగుతూ ఉన్నది. ఇదంతా ప్రజలంతా గమనించాల్సినటువంటి సందర్భం వచ్చింది. అన్ని మతాలు, అన్ని కులాలు ఒక్కతాటిపైన భారతదేశంలో ఉండేటువంటి సంస్కృతి, అందరినీ కూడా సమానంగా చూసేటువంటి సంస్కృతి. ఇలా మతాలు, కులాల పేరిట పరిపాలన సాగుతున్నటువంటి ఈ యొక్క చర్యల మీద ప్రజలందరూ కూడా గమనించాల్సినటువంటి అవసరం ఉన్నది. రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి చట్టాలని, హక్కులను ప్రజలందరికీ అందే విధంగా ప్రతి ఒక్క పౌరుడు కూడా ప్రతిజ్ఞ పూనాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈ యొక్క భారతదేశంలో స్వేచ్ఛా వాయువులతో జీవించేటువంటి మనం భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఈ యొక్క స్వాతంత్ర ఫలాలను పొందేటువంటి విధంగా అందరం కూడా ఒక్కతాటిపైన ఉండాల్సినటువంటి అవసరం ఉన్నది. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నేతృత్వంలో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం, తెలంగాణ రాష్ట్రంలో అన్ని కులాలకు, అన్ని మతాలకు, అన్ని జాతులకు సమగౌరవం ఇవ్వడం, అందరూ కూడా ఒక అత్యున్నతమైనటువంటి స్థానాలలో ఉండాలని ఆకాంక్షించి పరిపాలన చేస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి అడుగుజాడల్లో మనం నడవాల్సినటువంటి అవసరం ఉన్నదని ఈ సందర్భంగా తెలియజేస్తూ, రామగుండం నియోజకవర్గంలో టీఆర్ఎస్ పార్టీ నాయకులు, ఉద్యమకారులు, సకల జనులందరూ కూడా, వివిధ సంఘాల నాయకులు, వివిధ పార్టీల నాయకులు,
అందరూ కూడా ఈ యొక్క భారతదేశ స్వాతంత్ర హక్కులను సాధించుకునేటువంటి విధంగా అందరూ కూడా ఒక్కతాటిపైన ఉండి అందరూ కూడా ఈ యొక్క వివక్షతను రూపుమాపడం కోసం ఖచ్చితంగా చైతన్యం కావాల్సినటువంటి అవసరం ఉన్నదని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా 73వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ లేదన్న ఇక్కడ జెండా అయిపోయినాక ఒక 10 నిమిషాలు అన్న ఒక 10 నిమిషాలు అన్న జస్ట్ ఒక 10 నిమిషాలు సమస్యలు చాలా షార్ట్ కట్ 2 నిమిషాలు జరగదు మాత కొంచెం జరగరా సాంగ్స్ జరా కాలే కాలే అలాగే తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం మాజీ అధ్యక్షులు వెంకట మల్లన్న గారికి ఇక్కడ వచ్చినటువంటి నాయకత్వానికి అందరికీ 73వ గణతంత్ర దినోత్సవ వేడుకలు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇప్పుడు అన్నను చంద్రన్న గారిని కొబ్బరికాయ కొట్టవలసిగా కూర్చున్నాను. అలాగే తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం జనరల్ సెక్రటరీ రాజరెడ్డి గారిని కొబ్బరికాయ కొట్టవలసిగా కూర్చున్నాను. ఇప్పుడు తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం మాజీ అధ్యక్షులు వెంకట మల్లన్న గారిని కొబ్బరికాయ కొట్టవలసిగా కూర్చున్నాను. అలాగే సెంట్రల్ వైస్ ప్రెసిడెంట్ నూనె కొమరన్న గారిని కొబ్బరికాయ కొట్టవలసిగా కోరుతున్నారు. గవర్నమెంట్ కమిటీ సభ్యులు రేవ వెంకటేశం గారిని కొబ్బరికాయ కొట్టవలసిగా కూర్చున్నారు. డిప్యూటీ జనరల్ సెక్రటరీ కనకం శాంసన్ అన్న గారిని కొబ్బరికాయ కొట్టవలసిగా కూర్చున్నారు. చీఫ్ ఆర్గనైజ్ సెక్రటరీ వడ్డపల్లి శంకర్ గారిని కొబ్బరికాయ కొట్టవచ్చు. వడ్డపల్లి శంకర్ గారిని కొబ్బరికాయ కొట్టవలసిన అడ్డెల రామస్వామి కార్పొరేటర్ గారిని కొబ్బరికాయ కొట్టవలసిన కూర్చున్నాం. మరో సీనియర్ నాయకుడు నాయన్ మల్లేష్ గారిని కొబ్బరికాయ కొట్టవలసిన కూర్చున్నారు. నారాయణ జెడ్పీటీసీ నారాయణ గారిని కొబ్బరికాయ కొట్టవలసి కూర్చున్నాను. కొమ్మవేగ కార్పొరేటర్ గారిని కొబ్బరికాయ కొట్టవలసి కూర్చున్నాను. కొమ్మరాన్ గారు సీనియర్ నాయకులు టీఆర్ఎస్ పార్టీ నాయకులు శంకర్ గౌడ్ గారిని కొబ్బరికాయ కొట్టవలసిన కోరుతున్నాను. సీఎం పార్టీ సభ్యుడు కృష్ణమూర్తి గారిని కొబ్బరికాయ కొట్టవలసిన కోరుతున్నాం. కృష్ణమూర్తి గారు
కృష్ణమూర్తి గారు. బ్రాంచ్ సెక్రటరీ మల్లారెడ్డి గారికి కొబ్బరికాయ కొట్టవలసి. హెడ్ సెక్రటరీలో రమేష్ రెడ్డి గారిని కొబ్బరికాయ కొట్టవలసి కోరుతున్నాను. రమేష్ రెడ్డి నర్సయ్య గారు, మల్లేష్ గారు, నాయన్ శంకర్ గారు, రాజరెడ్డి గారు, ఓసీఫోరు, సిహెచ్పి శ్రవణ్ గారు, స్వామిదాస్ గారు, बोलो स्वतंत्र भारत की जय, बोलो स्वतंत्र भारत की 73వ గణతంత్ర వేడుకలకు వచ్చినటువంటి అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, సింగరేణి కార్మికులు ఎంత కష్టపడి పనిచేస్తున్నారు వారి గురించి, గణతంత్ర వేడుకల గురించి తెలంగాణ బొగ్గల కార్మిక సంఘం మాజీ అధ్యక్షులు కెంగర్ల మల్లన్న గారిని మాట్లాడుతూ కూర్చున్నారు. మనం ముఖ్యులు రామగుండం 6 నిమిషాలు రోజుకు 18 గంటలు పనిచేసి ఎప్పుడు పడుకుంటున్న వ్యక్తి, తెల్లవారంగానే అందరికీ రామగుండం ప్రజలకు అందుబాటులో ఉండే 6 నిమిషాలు కృషి చేసే వ్యక్తి రామగుండం ఎమ్మెల్యే గారు వచ్చినందుకు సంతోషంగా ఉంది. ఇప్పుడు వారిని జెండా ఆవిష్కరణ చేయాల్సిందిగా కృష్ణమూర్తి చూడమను ఇప్పుడు మల్లన్న గారిని మాట్లాడుతున్నాం. ఈరోజు 73వ గణతంత్ర దినోత్సవ వేడుకల్ని రామగుండం పట్టణంలో, పారిశ్రామిక పట్టణంలో చాలా ఘనంగా టీఆర్ఎస్ ఆధ్వర్యంలో, తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఇవాళ నిర్వహించడం అనేటువంటి జరుగుతున్నది. ముఖ్యంగా ఇవాళ తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం ప్రధాన కార్యాలయంలో ముఖ్య అతిథిగా వచ్చినటువంటి గౌరవనీయులు తెలంగాణ ఉద్యమకారులు, ఈ ప్రాంత ముద్దుబిడ్డ అయినటువంటి రామగుండం శాసనసభ్యులు కోరకంటి చంద్రన్న గారికి హృదయపూర్వకంగా స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాం. అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి, వేదిక ముందున్నటువంటి ఇవాళ టీబీజీకేఎస్ నాయకులకు, టీఆర్ఎస్ నాయకులకు, కార్పొరేటర్లకు అందరికీ కూడా 73వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, మిత్రులారా మనందరికీ తెలిసిందే ఇవాళ భారతదేశానికి ఒక గైడింగ్ ప్రిన్సిపల్స్ లాగా
ఒక మార్గదర్శకత్వాన్ని నిర్దేశించేటువంటి ఒక బుక్ ఏదైనా ఉన్నది అంటే, ఒక వ్యవస్థ ఏదైనా ఉన్నదంటే అది రాజ్యాంగం. ఆ రాజ్యాంగం రాయడానికి దాదాపు 3 సంవత్సరాల కాలం పట్టడం జరిగింది. అంటే ఇవాళ దేశానికి స్వతంత్రం 1947 ఆగస్టు 15 తారీఖు నాడు వస్తే ఈ దేశాన్ని ఏ పద్ధతిలో నడిపియాలనో, ఏ మార్గదర్శకత్వంలో నడిపియాలనో ఇవాళ చెప్పడం కోసం ఒక కాన్స్టిట్యూషన్ అనేటువంటిది రాసుకోవడం జరిగింది. అది ఇవాళ ఈరోజు అమలైనటువంటి రోజు, అంటే 1950 జనవరి 26 నాడు అమలైనటువంటి రోజు కాబట్టి ఇది చాలా సుదీనం. అప్పటిదాకా ఉన్నటువంటి బ్రిటిష్ చట్టాలన్నింటినీ కూడా రద్దు చేసి ఇవాళ మనం రాసుకున్నటువంటి చట్టం, మనం రూపొందించుకున్నటువంటి రాజ్యాంగం, మనం రూపొందించుకున్నటువంటి రాజ్యాంగ పీఠిక ఆధారంగా ఇవాళ భారతదేశం అనేటువంటి ముందుకు సాగుతున్నది కాబట్టి ఇది చాలా సుదీనం. ఇది అందుకనే ఇవాళ ఈ గణతంత్ర దినోత్సవంగా, రిపబ్లిక్ డేగా మనం చాలా గొప్పగా జరుపుకుంటున్నటువంటి ఈ రోజులో గారు గండ దామోదరరావు గారు, కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి గౌరవనీయులు ప్రధాన కార్యదర్శి బొగ్గుగని కార్మిక సంఘం మిర్యాల రాజిరెడ్డి అన్న గారు, అదేవిధంగా మాజీ తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం అధ్యక్షులు కెంగర్ల మల్లన్న గారు, కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి కేంద్ర కమిటీ సభ్యులకు, అదేవిధంగా పిట్ సెక్రటరీలకు, టీఆర్ఎస్ పార్టీ గౌరవ కార్పొరేటర్లకు, అదేవిధంగా మైన్స్ కమిటీ సభ్యులకు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. రాజ్యాంగం అమలవుతున్నటువంటి ఈ యొక్క రోజును భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి వాడవాడన, ప్రతి కార్యాలయంలో ఘనంగా ఈ యొక్క వేడుకలను నిర్వహించుకోవడం జరుగుతూ ఉన్నది. భారతదేశ ఫలాలను భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా అందించాలని, ప్రతి ఒక్కరు కూడా స్వేచ్ఛా వాయువులతో జీవించాలని ఆనాడు డాక్టర్ బిఆర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ యొక్క రాజ్యాంగ నిర్మాణ సమయంలో 3 ఏళ్ల కాలం శ్రమపడి రాజేంద్ర ప్రసాద్ గారు కమిటీ సభ్యులుగా అందరూ కూడా ఈ యొక్క రాజ్యాంగాన్ని నిర్మాణం చేస్తే ఈరోజు మనమందరం కూడా ఇంత స్వేచ్ఛగా అన్ని రిజర్వేషన్ల ద్వారా, అన్ని హక్కుల ద్వారా ఇవాళ మనం ఈ యొక్క భారతదేశంలో సంతోషంగా జీవిస్తూ ఉన్నాం. ఈ యొక్క క్రమంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసం గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆడు మహా ఉద్యమ నేతగా ఉద్యమ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినటువంటి నేపథ్యంలో చిన్న రాష్ట్రాలతోనే పురోగభివృద్ధి సాధ్యమని ఈ యొక్క రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి
ఆర్టికల్ ద్వారానే మనమంతా కూడా ఉద్యమం చేసినాం, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. ఇప్పటికీ భారతదేశానికి స్వాతంత్రం వచ్చి గొప్పగా భారతదేశ పరిపాలన సాగుతున్నటువంటి ఈ యొక్క క్రమంలో కాంగ్రెస్ కానీ బీజేపీలు కానీ ఇతరత్ర ఏ పార్టీలు కానీ కేంద్ర ప్రభుత్వంలో పరిపాలన చేస్తున్నటువంటి క్రమంలో ప్రజలందరూ కూడా కోరుకున్నటువంటిది మా హక్కులను మాకు దక్కే విధంగా చేయాలి, ప్రజాస్వామ్యంలో పొందుపరిచినటువంటి రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి చట్టాలను అమలు చేయాలని ఈ యొక్క ప్రజాప్రతినిధులను ప్రభుత్వాలను ఎన్నుకుంటూ రావడం జరుగుతూ ఉన్నది. ఈ క్రమంలో భారతదేశంలో ఉన్నటువంటి విభిన్న జాతులు, విభిన్న మతాలు, విభిన్న కులాలు, అన్ని సంస్కృతులకు నిలయంగా ఉన్నటువంటి ఈ యొక్క భారతదేశంలో పరిపాలన సాగుతున్నటువంటి ఈ యొక్క క్రమంలో తెలంగాణ రాష్ట్రంలో చిన్న రాష్ట్రంగా ఆవిర్భావమై ఈరోజు ప్రతి ఒక్కరికి ప్రజలకు సంక్షేమ పథకాలు అందాలని గొప్ప సంకల్పంతో పరిపాలన చేస్తున్నటువంటి ఈ యొక్క క్రమంలో తెలంగాణ కొంగు బంగారమైనటువంటి మన సింగరేణి బొగ్గు బ్లాక్లను ప్రైవేట్ పరం చేస్తున్నటువంటి ఒక కుట్రకు కేంద్ర ప్రభుత్వం తెరలేపడం జరిగింది. రాజ్యాంగంలో 368 ఆర్టికల్ 2వ అంశంలో పొందుపరిచినటువంటి విధంగా ఏ రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకున్నా ఆ ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులను, ముఖ్యమంత్రులను సంప్రదించి వాళ్ళ అభిప్రాయాల మేరకే నిర్ణయాలు తీసుకోవాలి. కానీ ఆ విధంగా కాకుండా ఈరోజు కేంద్ర ప్రభుత్వం మనం ఈ యొక్క ప్రాంతంలో ఉద్యోగ వనరులుగా, ఈ ప్రాంత సిరి సంపదగా, ఈ ప్రాంత వరప్రదాయినిగా చూస్తున్నటువంటి యొక్క సింగరేణిని బొగ్గు బ్లాక్లను వేలం వేసి అదానీ అంబానీలకు కట్టబెట్టేటువంటి ఒక కుట్రకు శ్రీకారం చుట్టడం జరిగింది. ఈ యొక్క కుట్రలను భగ్నం చేసేటువంటి విధంగా తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి కార్మిక వర్గం అంతా కూడా కన్నెర్ర చేసింది, సమ్మెకు పిలుపునిచ్చింది. అన్ని సంఘాలు అందరూ కూడా ఒక్క తాటిపైకి వచ్చి ఆ యొక్క సమ్మెను 3 రోజుల సమ్మెను విజయవంతం చేయడం జరిగింది. అయినా కూడా ఇక్కడి కార్మికుల ఆకాంక్షలు తెలియకుండా, ఇక్కడి ప్రజాప్రతినిధుల ఆకాంక్షలు తెలియకుండా ఇలా కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరితో మళ్ళీ ఈ యొక్క వేలపాటను మళ్ళీ డేట్ పెట్టి మళ్ళీ పిలవడం జరిగింది. ఈ యొక్క విధ్వంసకరమైనటువంటి చర్యలు కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ యొక్క సందర్భంగా రాజ్యాంగానికి విఘాతం కలిగించేటువంటి చర్యలను చేపడుతున్నటువంటి ఈ యొక్క సందర్భంగా రాజ్యాంగం అమలైనటువంటి ఈరోజు యావత్తు సింగరేణి కార్మిక వర్గం అంతా కూడా ప్రతిజ్ఞ పూనాల్సినటువంటి సందర్భం వచ్చిందని సందర్భంగా తెలియజేస్తున్నాను కార్మికులందరికీ కూడా. రేపు సింగరేణి ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని అందరం కూడా ఉత్త కంఠంతో ఏ మైన్ మీద, ఏ పిట్ కమిటీ మీద అందరం కూడా ప్రతిజ్ఞ పూనాల్సినటువంటి అవసరం ఉన్నది. కార్మిక వర్గం అంతా కూడా ఒక్కతాటిపైకి రావాల్సినటువంటి సందర్భం ఆసన్నమైందని ఈ సందర్భంగా తెలియజేస్తూ రేపు అన్ని పిట్ కమిటీల మీద అందరు పిట్ సెక్రటరీలు తప్పకుండా ఈ యొక్క కార్యాచరణను బొగ్గు బ్లాక్లను వేలం వేసే విధానాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం పక్షాన టీఆర్ఎస్ పార్టీ పక్షాన తీర్మానాలు చేయాల్సినటువంటి అవసరం ఉన్నదని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అందువల్ల ఈ యొక్క కార్మిక హక్కులను కాలరాస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం విఘాతమైనటువంటి చర్యలకు పాల్పడుతున్నటువంటి కేంద్ర ప్రభుత్వానికి తప్పకుండా తగిన గుణపాఠం చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇదే ప్రైవేటు పరం చేసేటువంటి దిశగా ఈ కోల్ ఇండియాను ఆ విధమైనటువంటి చర్యలు తీసుకుంటున్నటువంటి సందర్భంలో అక్కడ ఉన్నటువంటి అదే మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు లేఖ రాసినా కూడా కనీసం స్పందన లేదు. ఇప్పటికీ 2 నెలలు కావస్తా ఉన్నది. వేచి చూసినాం, ఇప్పటికీ వేచి చూసుకుంటూ మనము ఈ యొక్క 2 నెలలు చూసినాం. కానీ
ఇప్పటికి కూడా వాళ్ళ నుంచి స్పందన లేదు కాబట్టి మనం తిరగబడక తప్పదు. కేంద్ర ప్రభుత్వం మీద తప్పకుండా సింగరేణి యాజమాన్యానికి కానీ కేంద్ర ప్రభుత్వానికి కానీ ఈ యొక్క బొగ్గు ప్రాపులను అప్పగించాలనేటువంటి ఒక నినాదాన్ని అందరం కూడా అందిపించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నదని ఈ సందర్భంగా తెలియజేస్తూ తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం నాయకత్వం ప్రతి మైన్లో ప్రతి బిట్లో తెలంగాణ రాష్ట్ర సమితి నాయకులు అందరూ కూడా సమన్వయంతో ఈ యొక్క కార్యాచరణలో నిమగ్నమై పనిచేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు ఈ యొక్క గణతంత్ర వేడుకలు నిర్వహిస్తున్నటువంటి ఈ యొక్క సందర్భంగా రామగుండం నియోజకవర్గంలో విభిన్న కులాలకు విభిన్న మతాలకు విభిన్న రాష్ట్రాల నుంచి వచ్చి జీవించేటువంటి సంస్కృతి రామగుండం నియోజకవర్గంలో ఉంటుంది. ఈ యొక్క రామగుండం నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఒక్కతాటి పైన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చేస్తున్నటువంటి సంక్షేమ అభివృద్ధి పథకాలను ఆస్వాదిస్తూ ముందుకు కదలాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నదని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ యొక్క రామగుండం నియోజకవర్గ సకల జనులందరికీ కూడా హృదయపూర్వకంగా 73వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను. జై తెలంగాణ, జై భారత్.